నేనే చెప్తా ఉన్నా, మీరు రెడ్డి అయితే నాకు మీ ఓటు వద్దని చెప్తా ఉన్నా. తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో దిగొచ్చు, టీఆర్ఎస్ పార్టీలో చేరవచ్చు, తెలుగుదేశంలో పోవచ్చు, కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చు. అది తప్పు కాదు, ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ కదా. తీన్మార్ మల్లన్న ఏ పార్టీలో సభ్యత్వం తీసుకున్నా చూపించడం. నగ్నత్వానికి పారదర్శకత అంటాం. ఓకే, ఈ రెండింటికైతే తేడా తెలుసు అని నేను అనుకుంటున్నాను. సో అక్కడ నేను పార్టీ నిర్ణయాన్ని కాకుండా ప్రభుత్వం చేసిన చర్యను వ్యతిరేకించడం జరిగింది. నేనేంటంటే అక్కడే అంతర్గతంగా చర్చించుకొని ఏం జరిగిందో మీరు చర్చలు జరపలేదా? చర్చలు జరపలేదు మల్లన్న అని స్టేట్మెంట్. మీకు రావాల్సినటువంటి వాటా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పడంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఇది ఒక్కటే ప్రధాన అంశం. రాహుల్ గాంధీని వ్యతిరేకించి ఈ పని చేశారంటారా? నిజంగా 100%. ఎందుకంటే అంటే మీ టార్గెట్ ఏంటంటే ఏమైందంటే బీసీలకి ఇన్ని సంవత్సరాల నుంచి అన్యాయం జరిగిందని సడన్గా 2014 నుంచి తీన్మార్ మల్లన్న గారు కష్టపడి ఈ రోజున ఒక ఎమ్మెల్సీ సీట్లో కూర్చున్నారంటే ఏంది రాజకీయం కోసమైనా, లేకపోతే బీసీలకు బాగు చేద్దామనా, లేకపోతే మీరు అనుకున్న హెల్త్ కొన్ని ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో దానికోసం అసలు ఏం చేద్దాం అనుకో క్లారిటీ. మూడు 300 ఏళ్ళు పరిపాలిస్తే హిందూ మొత్తానికి వచ్చిన బాధ ఏం లేదు. ఓ 300 ఏళ్ళు క్రిస్టియన్లు పరిపాలించారు, ఎవరు? ఇంగ్లాండ్ వాళ్ళు. అప్పుడు ఏం బాధ లేదు. ఇప్పుడు హిందువులే పరిపాలిస్తారు, హిందూ మతానికి ప్రమాదం ఉందండి. ఈ పొలిటికల్ ఈ రాజకీయ అవసరాలు తీర్చుకోవడం కాకపోతే ఇంకొకటి ఏంది? ఇప్పుడు అంటే మీ ఎజెండా ముఖ్యమంత్రి కావాలనా, అసలు లేకపోతే కొత్త పార్టీ పెట్టాలనా, అది కూడా ప్రజలకు స్టేట్మెంట్ ఇస్తే క్లియర్గా ఉంటుందని అనుకుంటున్నాను. నేనే చెప్తా ఉన్నా, మీరు రెడ్డి అయితే నాకు మీ ఓటు వద్దని చెప్తా ఉన్నా. మీరే మీ మాటతో నేను ఏకీభవిస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు బిఆర్కే ది కామన్ మ్యాన్ టాక్ షో. ఈరోజు మనతో పాటు ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి ఉన్నారు. అంటే మీ అందరికి కూడా సుపరిచితమే, పెద్దగా ఇంట్రడక్షన్ అయితే అవసరం లేదు. బీసీ ఉద్యమం అంటూ తన నినాదాన్ని అయితే ఎత్తుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ఆయన రిజైన్ చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ఈ బీసీ ఉద్యమం వల్లనే ఆయన సస్పెండ్ చేసింది అంటున్నారు. సో ఈ బీసీల కుల గణన లెక్కలు అయితే సరిగ్గా లేదని చెప్పారు. అందుకే ఆయన మరి బయటకు వచ్చి కొత్తగా జేఏసీ పెట్టి ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారా, ఆ లక్ష్యాలంటే ఇంతకుముందు ఏం సాధించారు, ఏం సాధించబోతున్నారు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. యా, అంటే మీకైతే నగ్నత్వానికి పారదర్శకత అంటాం. ఓకే, ఈ రెండింటికైతే తేడా తెలుసు అని నేను అనుకుంటున్నాను. సో అంటే మన రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి అంటే బీసీలకు సంబంధించి ఒక సర్వే అయితే చేశారు. ఆ సర్వేని మీ క్యూ న్యూస్ ఛానల్లో చించడం అంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే పార్టీలో ఏమన్నా విభేదాలు కనుక ఉన్నట్లయితే అది అంతర్గతంగా చర్చించుకొని ఇప్పుడు ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రిని లోపల ఎన్ని జరిగినా కానీ, క్యాబినెట్లో ఎన్ని జరిగినా కానీ బయటికి వచ్చే అంశాన్నే ప్రజలైతే చూస్తారు. సో దీన్ని అసలు ఎట్లా చూస్తారు? ఎందుకు ఆ పని చేయాల్సి వచ్చింది? అసలు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే మీరు అసలు ఒక బీసీ ఉద్యమమే లేచిందని చెప్తున్నారు. అంటే గతంలో ఉద్యమం సమయంలోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరో ఉద్యమం వస్తుందని మీరు చెప్తున్నారు. మరి ప్రొఫెసర్ జయశంకర్ గారు కూడా అన్నట్టుగా మీరు చెప్తున్నారంటే ఏం చెప్తారు మీరు? తీన్మార్ మల్లన్న గారు ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్, కాగితాన్ని చింపడం అనేది పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవచ్చు కదా అనేటువంటి మీ మాట, అది పార్టీ నిర్ణయం కాదు. అది పార్టీ పత్రం కాదు. నేను చెప్పింది పార్టీ మేనిఫెస్టో కాదు, పార్టీ ఆదేశాల పత్రం కాదు. ఒక ప్రభుత్వం చేసినటువంటి ఒక సర్వే, అందులో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపుతూ అది తప్పుల తడకగా భావించి ధృవీకరించి చింపడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం, పార్టీకి సంబంధం. పార్టీ కరెక్ట్ లైన్లో సర్వే చేసింది. అంటే పార్టీ ఎప్పుడు కూడా తన మేనిఫెస్టోలో పెట్టినటువంటి పత్రంలో మనం కొన్నే సర్వే చేయాలి, కొన్ని ఇండ్లను వదిలిపెట్టాలి, కొంతమందిని క్యాలిక్యులేట్ చేయొద్దు, ఇందులో మనం తప్పుడు లెక్కలు చూపించాలి అని కాంగ్రెస్ పార్టీ చెప్పలే. కానీ అది ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పక్కా లెక్కల్ని తీయాల్సినటువంటి ప్రభుత్వం పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించింది. సో అక్కడ నేను పార్టీ నిర్ణయాన్ని కాకుండా ప్రభుత్వం చేసిన చర్యను వ్యతిరేకించడం జరిగింది, ద్వారా చించడం జరిగింది. అంతే తప్పగానే ఇంకొకటి లేదు. ఇంటర్నల్ గా మాట్లాడుకోవడానికి నేను కంక్లూడ్ చేస్తాను. తప్పకుండా ఇంటర్నల్ గా మాట్లాడుకోవడానికి అది పార్టీ అంశం కాదు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య జరిగినటువంటి ప్రజాక్షేత్రంలో జరిగినటువంటి ఒక సర్వే. నువ్వు ఇంటింటికి పోయి ఓపెన్ గా సర్వే చేయొచ్చు, నేను ఓపెన్ గా మాట్లాడడం వల్ల వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి ఇది ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించినటువంటి అంశమే, పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పరిస్థితిలో కాదు. ఆ కోణంలో చూడవద్దు. రైట్. నేనేమంటున్నానంటే దీంట్లో ఒక పదం వాడాను ఒకటి, క్యాబినెట్ అని. ఇప్పుడు ప్రభుత్వం వేరు కాదు, లేకపోతే ఈ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం జనరల్గా అయితే రాష్ట్ర ప్రభుత్వం అని మాట్లాడాలా,
సో ప్రజలు కామన్గా ఏం మీద కాంగ్రెస్ ప్రభుత్వం లేకపోతే టీడీపీ ప్రభుత్వం లేకపోతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. నేనేంటంటే అక్కడే అంతర్గతంగా చర్చించుకొని ఏం జరిగిందో మీరు చర్చలు జరపలేదు మల్లన్న అని స్టేట్మెంట్. రైట్, అది తప్పుడు స్టేట్మెంటు. ఒకటేంటంటే నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మేనిఫెస్టోలో కులగణన చేస్తామని పెట్టడం, మీకు రావాల్సినటువంటి వాటా ఇస్తామని రాహుల్ గాంధీ గారు చెప్పడంతో నేను కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఇది ఒక్కటే ప్రధాన అంశం. రైట్. సో కాంగ్రెస్ పార్టీ కులగణన చేయాలనుకున్నప్పుడు నేనే విస్తృతంగా ప్రచారం చేసి ప్రజలారా పాల్గొనండి, కుల సంఘాలన్నీ పాల్గొనండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఇమ్యూనిటీలకు హెల్ప్ చేయండి, విస్తృతంగా అందరూ పాల్గొనేలా చేయండి అని ప్రచారం చేసింది నేనే. వన్స్ ఆ డాటా బయటికి వచ్చిన తర్వాత, ఆ లెక్కలను పరిశీలించిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కరెక్ట్ ఉన్నప్పటికీ దాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి వ్యక్తులు కొద్దిగా ఇది అయిష్టతతో చేసినట్టు అనిపించింది. ఈ లెక్కలు తారుమారు కావడం ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళు ఈ సమగ్ర కుటుంబ సర్వే, కుల సర్వే ద్వారా అప్పర్ క్యాస్ట్ జనాభాను పెంచి చూపించాలనేటువంటి ఒక ప్రయత్నం చేసి సేమ్ టైము ఓబీసీలకు తర్వాత మైనారిటీలకు సంబంధించినటువంటి లెక్కలు తక్కువ చేసి చూపించాలనేటువంటి ప్రయత్నం చేశారు. సో ఇది ఏందనేది మొత్తం మా ఇంటలెక్చువల్స్ అందరం కూడా మేము విశ్లేషణ చేసినప్పుడు ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపాడుకోవడానికి వాళ్ళు వాడినటువంటి ఒక పాచికనే ఈ సమగ్ర కుల సర్వే అనేది మాకు అర్థమైంది. అందుకోసం దాన్ని వ్యతిరేకించారు. రైట్ సార్, నేను అనేది ఏంటంటే మీరు ఒకటి తప్పు అని చెప్పాలంటే మన దగ్గర 2 సర్వేలు ఉండాలి. ఒకటి మీరు ప్రైవేట్గానే చేసి ఉండాలా, లేదా థర్డ్ పార్టీ సంస్థ నుంచి చేసి ఉండాలా, లేదా ఏదైనా గుర్తింపబడినటువంటి సంస్థ ఇంకో సంస్థ నుంచి చేసి 2 పక్కన పెడితే ఇది తప్పు ఇది రైటు అని. అసలు ఎంతమంది ఉన్నారు ఏమున్నారు, ఇది తప్పు 40% ఉంది, 45% ఉంది, తక్కువగా 40 కంటే తక్కువగా చూపించాలనేటువంటి ప్రయత్నం వీళ్ళు చేశారు. ఇందులో మైనార్టీలను కూడా కలిపి ఇంకో రకంగా చేసేటువంటి ప్రయత్నం ఇట్లా చేస్తున్నారు, ఓట్ బ్యాంకింగ్ రాజకీయాలు చేస్తున్నారు. అంటే దీన్ని అసలు ఎట్లా చెప్పగలుగుతారు, మీరు ధృవీకరిస్తారు? ఒకటి థర్డ్ పార్టీ ఇంకెవరైనా సర్వే చేసి ఉండాలి, లేకపోతే ఇంకొక ఏజెన్సీ అన్న చేసి ఉండాలి, తద్వారా దాంతో ఇది కంపేర్ చేసినప్పుడు తప్పు అని చెప్పాలని చెప్పి థర్డ్ పార్టీ కూడా అక్కర్లేదు. 2011లో ఈ దేశంలో సెన్సస్ జరిగింది, లాస్ట్ సెన్సస్ జరిగింది. 2011 సెన్సస్ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి డాటా మొత్తం ఆన్లైన్ లో ఇప్పుడు అవైలబుల్ ఉంది. దాంట్లో క్లియర్ గా 2011లో తెలంగాణ రాష్ట్రంలో హౌస్ హోల్డ్స్ అంటే గృహాల సంఖ్య 83.4 లక్షలు, అంటే 83,40,000 ఇండ్లు ఉన్నట్టుగా అందులో చెప్పారు. సో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడుతున్నాం అంటే తెలంగాణ రాష్ట్రంలో 1,15,00,000 ఇండ్లు ఉన్నాయి, మేము 1,12,00,000 ఇండ్లలో సర్వే చేసినాం, ఇంకొక 3 లక్షల ఇండ్లలో సర్వే చేయాల్సి ఉంది అని చెప్పాను. సో ఇక్కడ 2011కి ఆ తర్వాత 2025కి 32 లక్షల ఇండ్లు పెరిగినాయి. 2011లో 3,50,000 మంది జనాభా, 3,50,00,000 లక్షల మందికి ఈ 32 లక్షల ఇండ్లు పెరిగినప్పుడు ఈ ఇండ్లలోంచి ఒకరొకరిని యాడ్ చేసిన చాలు, అప్పుడు 3,82,00,000 కావాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో 3,70,00,000 మంది కంటే ఎక్కువ లేరు తెలంగాణ ప్రాంతంలో అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇప్పుడు దానికి ఏం చెప్తా ఉన్నారు, సరే ఇండ్ల ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటేసినావు కాబట్టి ఒక 3 లక్షల ఇండ్లు ఉన్నాయని చెప్పినావు, కానీ 16 లక్షల మంది మిగిలిపోయినారని మీరు ఎట్లా చెప్పగలిగారు లెక్క పెట్టకముందుకే? ఇదే 2011లో ముస్లింల జనాభా 44 లక్షలు ఉన్నట్టుగా మనం 2011 లెక్కలు చెప్పినాయి. మరి ఈ జనాభా ఇప్పుడు చెప్పిన దాంట్లో కూడా 44 లక్షలు ఉంది, పైగా దాంట్లోంచి ఇంకా 5,000 తగ్గిపోయింది. ముస్లింలకు 2014-11 నుంచి ఇప్పటి వరకు ఎవరు పుట్టలేదా? సేమ్ టైము అప్పర్ క్యాస్ట్ జనాభా కేవలం రెడ్ల జనాభా 16 లక్షలకు పెరిగింది. వాళ్ళేమో కొత్తగా 5 లక్షల మందిని కనగలిగారు, కానీ 44 లక్షల మంది ఉన్నటువంటి ముస్లింలు ఒక్కరికి జన్మని. అంటే పోనీ అది కరెక్టే అంటారా? ఏది అంటే ఆ 16 లక్షలు ఏదైతే పెరిగిందో, ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఏదైతే అప్పర్ క్యాస్ట్ అంటున్నారో, అప్పర్ క్యాస్ట్ నథింగ్ బట్ ఓసీ అనుకుందాం. సో అది కరెక్ట్ గానే చేశారు, వాళ్ళు చేసిన లెక్కలే. అదే సార్, మీరు చేసిన లెక్కలలో 2 వేరియేషన్స్ ఉంటే మీరే కదా, ఇంకా మధ్యలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే పక్కన పెట్టు, ఓకే, అది అవసరం కూడా లేదు. ఇప్పుడు మనం చేసిన యూపీఏ గవర్నమెంట్ చేసినటువంటి 2011 లెక్కలు 2025లో 24 డిసెంబర్లో మనం చేసినటువంటి ఈ 2 కంపేర్ చేస్తేనే ఎక్కడ పసుగుతలేదు, మ్యాచ్ కాలేదంటారు. అంటే ఇప్పుడు నేనేమన్నదంటే మీకు వైరము ఎక్కడ వచ్చింది అనేది, అంటే పార్టీలో అంటే ఒక బీసీ ఉద్యమం ముందే అనుకున్నారా, చేయాలనుకుని బీసీల కోసమే మేము పోరాడాలనుకుని ఇది కరెక్ట్గా లేదనుకుని, ఇది తప్ప కాంగ్రెస్ పార్టీతో మీకు ఎటువంటి విభేదాలు లేవా? ఏం చెప్తారు మల్లన్న గారు? నాకేం పంచాయతీ కాంగ్రెస్, రాహుల్ గాంధీ గారి విధానం ఇంప్లిమెంట్ కావాలనుకుంటున్నటువంటి వాడిని. ఇవాళ
1931 తర్వాత మా తలకాయలను లెక్కబెట్టి సమాన వాటా పంచుతా ఈ పేద వర్గాలకు అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పడం అంటే అంతకుమించి నాలాంటి వాడు ఒక సగటు బీసీ వాడు ఆ మాటతోనే కదా మేము అట్రాక్ట్ అయిందంతా. కాబట్టి బీసీ వాదం అని కాదు, ఆ వాదాన్ని ఎత్తుకున్నదే రాహుల్ గాంధీ గారు, కాబట్టి దాన్ని గౌరవించాలనుకున్నాం. కానీ ఆయన నిర్ణయాన్ని ధిక్కరించి ఇక్కడ ఒక ఏది తప్పుడు సర్వే చేస్తారనేటువంటి ఊహ మాకు లేకుండా, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ఈ లెక్కలు జరుగుతాయి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన మాకుంది. అందుకోసం కష్టపడి చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మీ అధిష్టానం ఇంతకుముందు గతంలో మీరు కూడా కాంగ్రెస్ ఉన్నారు కాబట్టి రాహుల్ గాంధీని వ్యతిరేకించి ఈ పని చేశారంటారా నిజంగా? 100%. ఎందుకంటే ఒకసారి సర్వే చేసిన తర్వాత అవి తప్పుడు లెక్కలని దాదాపుగా అధిష్టానం కూడా కంక్లూజన్కి వచ్చిన తర్వాత మళ్ళీ రీసర్వే పెట్టినారు, మళ్ళీ రీసర్వేకి ఆదేశించినారు. ఆ తర్వాత రీసర్వేలో కూడా ఎలాంటి ఫలితం తేల్తలేదనేటువంటి సందర్భంలో అధిష్టానమే ఒక కమిటీని వేసింది సీక్రెట్ గా, దీని సంగతి ఏందో తెలుసమని. సో ఆ కమిటీ తన వర్క్ చేస్తారు. ఎవరున్నారు సార్ ఆ కమిటీలో? ఆ కమిటీలో కంచి ఐలయ్య గారు. సో ఇంటర్నల్ గా చేశారు, బయటికి తెలియదు. ఇప్పుడు చేస్తున్నారు వాళ్ళు వర్క్. ఓకే, అంటే చేసి మళ్ళీ ఆ ఫిగర్స్ ని అంటే గవర్నమెంట్ పరంగా అంటే మళ్ళీ ఒక రిపోర్ట్ ఇవ్వదలుచుకున్నారా, ఏం చెప్తున్నారు? అంటే వాళ్ళ అబ్జర్వేషన్స్ ఏంటి, ఈ కులగణనలో ఎక్కడ పొరపాట్లు జరిగినాయి, ఎందుకు బీసీ వర్గాలు ఎవరు కూడా హ్యాపీగా లేరు ఈ కులగణన సర్వే అనేటువంటి అంశాల మీద వాళ్ళు బహుశా దృష్టి పెట్టినట్టున్నారు. అంటే నేనేం చెప్తానంటే సార్, గతంలో కూడా కృష్ణయ్య గారు కూడా ఇప్పుడు కొత్తగా మీరు ఉద్యమం అనో లేకపోతే రీసెంట్గా మళ్ళీ కొత్తగా జేఏసీ అని మీరు అంటే చేరని పార్టీ అంటూ లేదు, నేను తప్పుగా అనట్లే, అందరూ అన్ని పార్టీలు మారుతారు. ఇప్పుడున్న పెద్దవాళ్ళు ఎంపీ కావచ్చు, ముఖ్యమంత్రులు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కూడా వేరే పార్టీ నుంచి వచ్చింది. అంటే మీరు టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే టీడీపీతో సంబంధాలు కావచ్చు, లేకపోతే కోదండరామ్ గారితో కావచ్చు, ఇంకా రకరకాలుగా బీజేపీ కాంగ్రెస్ అన్నిట్లో ఉన్నారు. అంటే జనాల్ని మీరు నమ్ముతారంటారా, తీన్మార్ మల్లనని నమ్మొచ్చు అంటారా? అంటే ఎట్లా చెప్తారంటే ఇది నా సొంత ప్రశ్న కాదు, కామన్ మ్యాన్గా ప్రజల తరఫున ఇక్కడికి వచ్చే ముందు కొంతమంది పంపిస్తే ఏమన్నారంటే, మళ్ళీ అంతకుముందు మీ గతంలో వీడియోలన్నీ కూడా చూస్తే హెల్త్ ఎడ్యుకేషన్ ఈ ట్యాగ్లైన్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఈ రెండు కనుక సెట్ చేయగలిగితే నేను అనుకున్న ప్రకారం ఈ బీసీ ఉద్యమాలు అక్కర్లేదని నా ఒక కామన్ మ్యాన్గా నాకు అనిపిస్తుంది. మీరేం చెప్తారు? ఫస్ట్ మీ క్వశ్చన్ ఒకటొకటి విడిగా చేసుకుంటారు. తప్పకుండా. తీన్మార్ మల్లన్న ఇప్పటి వరకు ఎన్ని పార్టీలు మారిండు చెప్పండి. నాకు తెలిసినంత వరకు అయితే కాంగ్రెస్ ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కోదండరామ్ గారి పార్టీలో ఉన్నారు, లాస్ట్కి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు పార్టీ పెడతారా ఏం పెడతారా ఇప్పుడు చెప్పాలి మీరు. కోదండరామ్ గారి పార్టీలో నేను ఇప్పుడు చేరినట్టు మీ దగ్గర ఆధారం? నేను అందుకే కోదండరామ్ గారితో ఉన్న పార్టీ పేరు కూడా చెప్పలేను. అంటే ఐ మీన్ మీరు అడగాల్సింది తప్పకుండా చెప్పండి. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీ పోయి కాంగ్రెస్కి వచ్చింది. ఎస్, ఇది నేను చేసింది రాజకీయంలో. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఏబీవీపీలో తిరగొచ్చు, తర్వాత బీఆర్ఎస్ పార్టీలో చేరొచ్చు, తర్వాత అక్కడి నుంచి తెలుగుదేశంలో పోవచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరొచ్చు. అది తప్పు కాదు, ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ కదా, వాళ్ళు ఎన్నైనా మారవచ్చు. రెండోది డికే అరుణ గారు సమాజ్వాదీ పార్టీలో చేరొచ్చు, కాంగ్రెస్లో ఉండొచ్చు, బీజేపీలో చేరొచ్చు, బీఎస్పీలో పోటీ చేయొచ్చు, మళ్ళీ బీజేపీకి రావచ్చు. ఎందుకంటే అప్పర్ క్యాస్ట్ కాబట్టి మీకు అది కాదు. నా ప్రశ్న అది కాదు, నేను కంక్లూజన్ చేయాలి. తప్పకుండా ఎంతసేపు తీన్మార్ మల్లన్న ఇన్ని తిరిగిందని చెప్తా ఉన్నావు, నీ దగ్గర ఆధారమే లేదు, నువ్వు ఎట్లా అనగలుగుతావు ఈ మాట? చెప్తా. తీన్మార్ మల్లన్న ఏ పార్టీలో సభ్యత్వం తీసుకున్నా చూపి ఇప్పటి వరకు. అంటే ఏ పార్టీలో మీకు సభ్యత్వం లేదు, ఏ పార్టీ కదా, అంటే ఏ జెండా మోయనన్న తీన్మార్ మల్లన్న బీజేపీలో లేడా అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ అయితే నేనే చెప్పిన, కాంగ్రెస్ నుంచి బీజేపీకి పోయి కాంగ్రెస్కి వచ్చిన. ఓకే, అంటే ఏ పార్టీ జెండా మోయను అన్నప్పుడు నాకు కూడా మంచిగా అనిపించింది. అరే ఇదేదో బాగుంది, కొత్త రకంగా ఉంది, హెల్త్ అంటారు, ఎడ్యుకేషన్ అంటుండు, మరి ఈ రకంగా రైట్ టు రీకాల్ అంటారు అని చెప్పి చాలా మంది నాలంటూ నిజంగా చెప్తున్నారు. నేనేమంటున్నా, ఇప్పుడు సమాధానం చాలా మంది ఇన్పుట్స్ ఇస్తారు నాకు, దాంట్లో వాస్తవం ఏందనేది క్రోడీకరించుకున్న తర్వాత నేను క్వశ్చన్ వేయాలి. ఇప్పుడు మీరు ఎవరో అన్నారని చెప్పి మీరు అడగండి. ఎవరో కదా సార్, నేనేమంటున్నాను, మీరు అడగండి, మీరు అడిగితే నేను చెప్తా. సార్ నేను అడిగిన ఇప్పుడు ఏం అడిగినారు? ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఏ పార్టీ జెండా మోయనని ఒకటి అన్నారు, హెల్త్ అన్నారు, ఎడ్యుకేషన్ అన్నారు, ఇవన్నీ ఏ పార్టీ జెండా వదిలిపెట్టారు అనుకుంటారా? ఇవన్నీ వదిలిపెట్టారు అనుకుంటారా మీ దృష్టిలో? అంటే వదిలిపెట్టాలన్న ఆలోచన ఉందా? నాకు అట్లాంటి ఆలోచన లేదు కదా. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కోసం నేను కొట్లాడుతున్నాను. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అంశాన్ని తెర మీదకి తెచ్చి బలంగా కొట్లాడుతుంది నేను. రెండోది, బీసీలకు సంబంధించినటువంటి అధికారం విషయంలో ఆర్ కృష్ణయ్య గారు 10 మాటలు చెప్పిండు. నేను ఎడ్యుకేషన్, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ల మీద పోరాటం చేసిన, రాజకీయ పరమైనటువంటి పోరాటాలు చాలా తక్కువ చేసినా ఆయన చెప్పిండు. మేము అది చేసినాం. ఇలా తీన్మార్ మల్లన్న అండ్ ఇంకా మిగతా మిత్రులంతా కూడా బీసీ వాదాన్ని లేవనెత్తకపోతే ఇవాళ 40% వాటా 50% వాటా ఎమ్మెల్సీల్లో తీసుకున్నామంటే ఇదివరకు సాధ్యమైంది, అది కాలే కదా.
ఇలా తీన్మార్ మల్లన్న తెలుగుదేశం పార్టీ సభ్యుడా? తీన్మార్ మల్లన్న ఏదన్నా లేకపోతే తెలంగాణ జనసమితిలో ఏమైనా సభ్యుడా? తీన్మార్ మల్లన్న తీసుకున్నది కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి పోయి కాంగ్రెస్కి వచ్చిన వీళ్ళు గంటకో పార్టీ మారితేనేమో మీకు నయనానందంగా కనిపిస్తుంది. సార్ ఆయన ఏం చేసిన అడుగుతలే, మనం ఏం చేస్తున్నాం అని అడుగుతున్నా. నేను మనం చేసేదే చెప్తా ఉన్నా, కలుపుకుంటున్నా, మనం చేసేదే చెప్తా ఉన్నా. ఎందుకంటే నీవు ఇతరులు చేసినప్పుడు అది 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 చూస్తలేవు ఎందుకు? ఇతరులు చేసినప్పుడు అది తప్పుగా కనిపిస్తలేదు. ఓన్లీ బీసీలు చేసినప్పుడు మాత్రం ఎందుకు తప్పుగా? అంటే మీ కింద బానిసలుగా బతికితే ఓకే, పార్టీలు మారితే మాత్రం మారకూడదా? ఇది ఎక్కడ ఆలోచన? దుర్మార్గం ఆలోచన. బీసీలు తమ అస్తిత్వం కాపాడుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలైనా చేస్తారు. అది మీ దృష్టిలో తప్పే కావచ్చు, కానీ మాకు కరెక్టే. నేను తప్పని అంటలేదు సార్. ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఈ మతాల కంటే కూడా ఈ కులాలు కావచ్చు, బీసీ ఎస్టీ కావచ్చు, అత్యంత ప్రమాదకరమైన ఒక సందర్భంలో కామన్ మ్యాన్ గా సరే మరి నాకు తెలివి ఉందో లేదో అనిపిస్తా ఉంది. అంటే ఎట్లా అంటే ఈ కొట్లాట ప్రమాదం. నేనేమంటున్నా అంటే ఓన్లీ బీసీలో ఇది రావాలి అంటే రేపు పొద్దున్న నేను ఓటే వేద్దాం మీకు, లేకపోతే పక్కన ఈ అబ్బాయి వేద్దాం అంటే ఎవరికులో ఏందో నాకు తెలియదు ఇప్పుడు. కానీ ఈ రకంగా బీసీలు అంటే బీసీలే పెట్టుకొని బీసీలే సీఎం కావాలి అంటే దీంట్లో అర్థం ఏందనేది మాకు అర్థం కావట్లేదు. కొంచెం క్లారిటీ కోసం వచ్చింది. నేను మీకు అర్థం కాకపోతే నేను ఎంత అర్థం చేయాలో నాకు అర్థం చెప్పాలి సార్. నాతో పాటు చెప్తాను, వందల మంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ కులాలు మతాల గురించి మాట్లాడినారు కాబట్టి చెప్తా ఉన్నా. బహుశా 300 ఏళ్ల పాటు మొఘళ్ళు పరిపాలించారు ఈ దేశాన్ని. కులాలు మతాలని మాట్లాడుతున్నా కాబట్టి చెప్తా ఉన్నా. 300 ఏళ్ళు పరిపాలిస్తే హిందూ మతానికి వచ్చిన బాధ ఏం లేకుండే. ఓ 300 ఏళ్ళు క్రిస్టియన్లు పరిపాలించారు, ఎవరు? ఇంగ్లాండ్ వాళ్ళు. అప్పుడు ఏం బాధ లేదు. ఇప్పుడు హిందువులే పరిపాలిస్తారు, హిందూ మతానికి ప్రమాదం ఉందని చెప్తారు. ఈ పొలిటికల్ ఈ రాజకీయ అవసరాలు తీర్చుకోవడం కాకపోతే ఇంకొకటి ఏంది? ఇక్కడ నువ్వు కులాల మతాలు అన్నావు కాబట్టి ఇక రెండోది, ఇక్కడ బీసీలు అధికారం అన్నప్పుడు ఇట్లా అడగడం ధర్మమేనా, మేము ఓటేయద్దా అంటే నేనే చెప్తా ఉన్నా మీరు రెడ్డి అయితే నాకు మీ ఓటు వద్దని చెప్తా ఉన్నా. నేనే చెప్తా ఉన్నా మా ఓటు వద్దు. ఇలా ఎవరి ఓట్లతో మీరు అధికారం చేసిరు ఇవాళ 70 సంవత్సరాల నుంచి? ఇక్కడ మా ఓట్లతో గద్దెనెక్కి మాకు అధికారం షేర్ చేయమంటే మీకెందుకంటారా? ఏంది ఇది? ఈ అహంకారం ఏంది? ఓట్లు ఎవరివి? 100కి 60% ఓట్లు మావి. 5% ఓట్లు లేని వాళ్ళు 60% మీద అధికారం చెలాయిస్తా ఉంటే మేము అధికారం కావాలన్నప్పుడు మేము శత్రువులమా? మేము కులాల మధ్య చిచ్చు పెడుతున్నామా? ఇలా 43 మంది రెడ్లు అసెంబ్లీలో కూర్చున్నారు కదా, ఏ కులం లేని ఎట్లా కూర్చున్నారు? మరి 13 మంది వెలమలు కూర్చున్నారు కదా, 2% 13 మంది వెలమలు కూర్చున్నారు కదా. మరి మీ ఇద్దరు కులాల దాదాపుగా 50 మంది పైచీలుకున్నారు ఏందని పోయి అడగవు? నా ప్రశ్న అదే సార్. నేనేమంటే కృష్ణయ్య గారు కావచ్చు, మీరు కావచ్చు, ఒకలాభరణం కావచ్చు, లేకపోతే విజయ్ గారు కావచ్చు, నిన్న మీతో పక్కన కొట్టే జానయ్య గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, నేనేమంటున్నా అంటే అసలు మీరే పోటీ చేసుకుని మీరు చేస్తే అసలు వాళ్ళు అనాల్సిన మాటలేదు. మీరే సీఎం, మీరే ముఖ్యమంత్రి, మీరే మంత్రి కదా. అదే చేస్తున్నాం కదా, నేను చేస్తుంది అదే. వాళ్ళతోని కొట్లాడుతున్నాము. వాళ్ళతో కొట్లాట ఎక్కడిది? వాళ్ళతో మీ ఓటే వద్దన్నాక కొట్లాట ఎక్కడిది? నీ ఓటు కావాలంటే కొట్లాట, నీ ఓటే వద్దు పని నిలబడతా ఉంటే ఇంకెక్కడ కొట్లాట వాళ్ళతోటి? అంటే మీ టార్గెట్ ఏంటంటే ఏమైందంటే బీసీలకి ఇన్ని సంవత్సరాల నుంచి అన్యాయం జరిగిందని సడన్గా 2014 నుంచి తీన్మార్ మల్లన్న గారు కష్టపడి ఈ రోజున ఒక ఎమ్మెల్సీ సీట్లో కూర్చున్నారంటే ఏంది? రాజకీయం కోసమైనా, లేకపోతే బీసీలకు బాగు చేద్దామనా, లేకపోతే మీరు అనుకున్న హెల్త్ కొన్ని ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో దానికోసం అసలు ఏం చేద్దాం అనుకున్నాం? క్లారిటీ. నేను ఒకటి బాయ్ సార్, నేను మిగతా పొలిటీషియన్స్ లాగా కాదు. అదే సార్ నా క్లారిటీ. నేను నిజంగా నా రాజకీయాల కోసము, నా అవసరాల కోసం అయితే అధికారంలో ఉన్న పార్టీలో ఉండి అదే ఆ ముఖ్యమంత్రి గారి పక్కకు తిరిగి భజనను మరణముగ్ధంగము ఏదో మృదంగాలు కొట్టుకుంటే తిరిగేటోంది. నేను దానికోసం కాదు కదా చేస్తుంది. ఇవాళ మెజారిటీ వర్గాలైనటువంటి బీసీలకు రాజకీయ వాటా, ఉద్యోగ వాటా, సమాన వాటా దక్కాలనేది కదా మా పోరాటము. ఒకవేళ నేను మిగతా రాజకీయ నాయకుల్లాగా నేను కూడా భజన చేసుకుంటూ ఉండిపోతే నా వరకు, నా కుటుంబం వరకు బతుండొచ్చు, కానీ నన్ను ఎన్నుకున్నటువంటి ప్రజలకు అన్యాయం జరగదా? అందుకోసమే సత్యలోపట ఈ వర్గాలకు ఖచ్చితంగా మంచి చేసి చచ్చిపోవాలనేది నా ఉద్దేశము, అది నా టార్గెట్. అంతే తప్ప కానీ మేదో బతకడానికి కాదు. నేను బతకడానికి మార్గాలు చాలా ఉన్నాయి. అంటే నేనేమంటున్నా అంటే ఇప్పుడు అంటే మీ ఎజెండా ముఖ్యమంత్రి కావాలనా, అసలు లేకపోతే కొత్త పార్టీ పెట్టాలనా, అది కూడా ప్రజలకు స్టేట్మెంట్ ఇస్తే క్లియర్గా ఉంటుందని అనుకుంటున్నాను. మీరు ఒక జేఏసీ అనేది ఒకటి పెట్టారు. అంటే అది జేఏసీ అంటే ఇప్పుడు ఈ 4-5 కలుపుకొని బీసీ సంఘాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా వాళ్ళు అదే చేస్తున్నారు. కొత్తగా మీరేం చేస్తారు? మల్లన్న గారు ఏం చేయబోతున్నారు అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు? మీతో పాటు జనాలు రావాలని కోరుకుంటారా, అవసరం లేదా? వాళ్ళు కూడా మీ ఓటు వద్దన్నట్టు వీళ్ళు కూడా ఇష్టం ఉంటేనే వస్తారా, లేకపోతే వాళ్ళని రావాలని కోరుకుంటారా? అంటే మీకు మాకు సంబంధం లేదు బాయ్ సార్. మా దాంట్లో మీరు లేని పంచాయతీలు పెట్టకండి. మీరు ఇన్నేళ్ళు మమ్మల్ని విభజించి పాలించి ఏ కార్యక్రమం చేసిరో అదే చేస్తా ఉన్నారు.
ఇవాళ రావాలన్నా వద్దు మా ప్రజలు మా ఇంట లేకపోతే మీ ఇంటున్నారా? మా ప్రజలు మా ఇంటే ఉన్నారు కదా, మా ప్రజలు మా ఇంటే ఉన్నారు. మేమందరం కూడా ఐక్యంగానే పోతా ఉన్నాం, మా సంఘాలన్నీ కలుస్తూనే ఉన్నాయి. మేమందరం కూడా కలిసిమెలిసిగా పనిచేసి ఇవాళ బీసీ వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో కలజడి చేస్తూ ఉంటే సహజంగానే మీకు ఇబ్బంది జరుగుతుంది, మేము కాదంటలేము. సహజంగానే మీకు, ఎందుకంటే అధికారం కోల్పోతా ఉన్నాం, ఆ తర్వాత అధికారం ట్రాన్స్ఫర్ చేయాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది మీకు, దానికి కాదంటలేము. కానీ మీరు ఇంకా అజంప్షన్ చేస్తామంటే ఇంత మేలుకున్న తర్వాత కూడా ఇంకా అజంప్షన్ చేసి బీసీలను మేము ఇట్లా ఇంకా విడగొడతాం, వాళ్ళ మధ్య వైరాలు సృష్టిస్తామని అనుకుంటే మాత్రం అది మీకు మంచిది కాదు. అంటే గతంలో మీరు విషాదరన్ మహారాజ్ గురించి కలిసి ఉన్నారు, ఆయనతో మాట్లాడారు, ఒక ఇంటర్వ్యూ కూడా నేను చూసాను. అంటే ఆయనకు మీకు ఉన్నటువంటి సంబంధం ఏంది? ఆయన ఒక ప్రశ్న అడిగారు మీరు, అంటే ఒక పార్టీ పెట్టాలన్నా లేకపోతే మొన్న ఒక మీటింగ్ పెట్టాలన్నా లేకపోతే మీరు హెలికాప్టర్ గురించి నేను ఏం మాట్లాడలేదు, ఎవరైనా కూర్చో ఎవరైనా స్పాన్సర్స్ ఎవరైనా దాని గురించి నేను పట్టించుకోవట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఆ సభ కానీ పెట్టాలంటే ఇక్కడ 100 కోట్లు కావాలి, ఒక పార్టీ నడపాలన్నా 100 కోట్లు కావాలి. సేమ్ క్వశ్చన్ మీరు ఆయన ఏదైతే అడిగారో, మరి ఆ రకంగా ఇట్లా ముందుకు పోవాలంటే మీరు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నాకు తెలిసి మీ దగ్గర అన్ని డబ్బులు లేవని నేను అనుకుంటున్నాను, అందరు డబ్బులు నేను అనుకుంటున్నాను, నేను లేవనుకుంటున్నాను.